హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ యోగ్యత. నందనవనాన్ని నందనందనుడు అనే రాజు పాలించేవాడు. అతని ఖజానా ఎప్పుడు నిండుగా కనకపు రాసులతో కలకలలాడేది. అయితే ఖజానాను దొంగల బారి నుండి రక్షించడం ఇబ్బందిగా మారింది. కాస్త ఏమరపాటుగా ఉంటే దొంగలు వచ్చి విలువైన నగలు దోచుకుపోయేవారు. దాంతో నందనందనుడికి రాత్రివేళ నిద్ర కరువైంది. ఒకరోజు మంత్రిని పిలిచి దొంగల విషయమై ఏం చేద్దాం అని ప్రశ్నించాడు. మంత్రి ఓ ఉపాయం చెప్పినా అది ఫలించలేదు. చివరగా ఖజానాను కాపాడుకోవడానికి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిని రక్షకుడిగా నియమించాలనుకున్నాడు రాజు. వెంటనే దండోరా వేయించాడు. మరుసటి రోజు 25 మంది యువకులు రాజభవనం వద్దకు వచ్చారు. వారిలో నుంచి ఓ యువకుడిని ఎంపిక చేయాలనుకున్నాడు. తాను నియమించే వ్యక్తి యోగ్యుడై ఉండాలని, అందుకు 3 పరీక్షలు నిర్వహిస్తానని తెలిపాడు. అందుకు యువకులు అంగీకరించారు. మరుసటి రోజు 5 కిలోమీటర్ల పరుగు పందెం పెట్టారు. పోటీలో అందరూ గెలిచారు. మరుసటి రోజు అదే పోటీ పెట్టారు. ఈసారి 1 కిలోమీటర్ దూరం మాత్రమే పరిగెత్తాలని చెప్పారు. దారిలో అక్కడక్కడా బంగారు నాణేలను చాటుగా పడేయమని భటులకు చెప్పాడు రాజు. పోటీలో పాల్గొన్న యువకులు ఆభరణాలను చూసి పరుగు ఆపుతారని అనుకున్నారు. కానీ ఆ యువకులు ఆభరణాలు తీసుకొని వేగంగా గమ్యం చేరుకున్నారు. వారిని చూసి నందనందనుడు అవాక్కయ్యాడు. వారిలో ఎవరు అవినీతిపరుడో, ఎవరు నిజాయితీపరుడో కనుక్కోలేక అయోమయంలో పడ్డాడు. చివరికి తుది పరీక్ష నిర్వహణకు వారిని మరుసటి రోజు రమ్మని చెప్పారు. మరుసటి రోజు వచ్చిన వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఇది చివరి పోటీ. ఈ పోటీలో విజయం సాధించేవారే విజేత. ఈ పోటీ కఠినంగా ఉంటుంది, మీకు శిక్ష లాంటిది అన్నాడు మహారాజు. వారిలో చాలామంది అదేదో త్వరగా చెప్పండి ప్రభూ అని ఉత్సాహంగా అడిగారు. ఈ పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ 25 వాతలు పెడతాం, భరించి ముందుకెళ్ళే వారే విజేతలుగా నిలుస్తారు అనడంతో యువకులు తెల్లముఖం వేసి ఒక్కొక్కరు నెమ్మదిగా పోటీ నుంచి తప్పించుకున్నారు. ఒకే ఒక వ్యక్తి తప్ప అందరూ వెళ్ళిపోవడం చూసి నివ్వెరపోయాడు నందనందనుడు. సన్నగా ఉన్న ఆ వ్యక్తిని చూసి ఏం, నీకు ప్రాణాల మీద ఆశ లేదా? అన్ని వాతలు పెడితే భరిస్తావా అని ప్రశ్నించాడు రాజు. ప్రభు, రాజ్యమన్నా, రాజన్నా, ప్రజలన్నా నాకు అపార విశ్వాసం ఉంది. రాజ్య సంపదను కాపాడేందుకు ఇచ్చే ఉద్యోగానికి ఎన్ని పరీక్షలు పెట్టినా ఆనందంగా స్వీకరిస్తాను అనడంతో భలా, నీలాంటి ధైర్యవంతుడే రాజ్యాన్ని, రాజ్య సంపదను, ప్రజలను రక్షించగలడు అని ప్రశంసించాడు రాజు. అతనిని యోగ్యుడిగా ప్రకటించారు. రాజ్య సంపదను రక్షిస్తూ ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.